గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలకి పరిపాలన ఉన్నట్టు కనపడడం లేదు. అన్ని రంగాల్లో విఫలమైంది ప్రభుత్వం. ఇచ్చిన కరెంటును చక్కగా ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన మంచిలను సరిగా ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ సంగతి సరే, ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగునీళ్ళ విషయంలో. ముఖ్యమంత్రి, నీళ్ళ మంత్రి. నీళ్ళ మంత్రి పాపం తనకి ఏం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. అవగాహన పెంచుకొని మాట్లాడు. ప్రతి ప్రాజెక్టు కాడికి పోయి కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ మీద ఏడిస్తే సరిపోదు. ప్రజలకు నీళ్లు కావాలి. నీకు అన్నిలతో పని లేదు. వాడు వెనకట బాగా చదువుకుంటూ నా కొడుకు బాగా చదువుకుంటూ బడికి పంపిస్తే అని చెప్పి పక్కింటి ఉత్తరం వస్తే చదవమంటే ఉత్తరం పట్టుకొని ఏడ్చిండట వాడు. ఎందుకంటే ఏం చదవాలను రాక. నీ పని కూడా గట్టనే ఉన్నది. ఉత్తరం చదువురాక ఏడ్చిన బాపుదలకి మాట్లాడుతున్నావు తప్ప. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వేసిన విత్తనాలు పోయినాయి. ఇప్పటి 2 సార్లు 3 సార్లు విత్తనాలు, పత్తి విత్తనాలు నాటుతున్నారు. రైతాంగం అప్పలపాలు అవుతున్నారు. వరి నార్లు పోయినాయి. కనీసం సమయానికి నీళ్ళు వస్తే, కాళేశ్వరం నీళ్ళు వస్తే దుక్కులు దున్ని ఆ డ్రమ్ సీడ్తోనైనా వేసుకుందామని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు. ఏమన్నంటే ఎన్డీఏసీఏ అదో పనికి మాలిన చర్చ. ఎన్డీఏసీతో అవసరం లేదు మనకు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ ప్రాజెక్టులో ఆ రాష్ట్రమే చూసుకుంటుంది తప్ప ఎన్డీఏసీ అనుమతుల కొరకు చూడదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఏసీ అనే మాట ఎవరు వినలే. ఎన్డీఏసీ పేరు కూడా ఎవరో తెలియదు. కేవలం నువ్వు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసాడు తప్ప ఎన్డీఏసీని ఎవరు పట్టించుకోడు, దేకడు. దాని పేరు చెప్పి, దీని పేరు చెప్పి పని తప్పించుకునే పని దొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున, వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. కాలువలలో నీళ్ళు తీసుకురావాలి. పత్తి రైతులు ఎవరైనా ముందుకేస్తే మొలిసిన వాళ్ళు ఉంటే ఆ నీళ్ళు కట్టుకొని బతికించుకుంటారు. మిగతా వరి నాటుకునే రైతులు కూడా పోసిన నాట్లు పోతే పోయినాయి. కనీసం ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ దున్నుకొని డ్రమ్ సీడ్ ద్వారానో ఇతర పద్ధతులను, వెదజల్లే పద్ధతులను చేసుకుంటాం కదా మేమని చెప్పి ఎదురు చూస్తున్నారు. వెంటనే మీ రాజకీయ డ్రామాలు ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.